వేల మందికి వైద్యం, విద్య అందించే ఆధునిక దేవాలయాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తామని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం సమీపంలోని వైద్య కళాశాల భవనాల సందర్శనకు వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టామని, దీనివలన 2550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామంలో 500 మందితో, నియోజకవర్గంలో 50,000 మందితో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేస్తే 5 ఏళ్లలో వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా జగన్ పర్యటనలో వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.